నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా మనతో పాటు సామా రామోహన్ గారు ఉన్నారు, మీడియా కమిటీ చైర్పర్సన్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దాదాపు 3 నెలల నిరీక్షణలో ఫైనల్ గా ఒక బీసీ బిడ్డ గెలవడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ విజయం సాధించిన పరిస్థితి. ఎన్నో అవరోధాలు దాటుకుంటూ అతని మీద ఆరోపణలు చాలా జరిగాయి. ప్రతిపక్షాల నుంచి అలాగే మిత్రపక్షాల నుంచి కూడా చాలా ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ గెలుపుని ప్రధానంగా మీరు ఎట్లా చూస్తారు? అంటే చాలా అవరోధాలు దాటుకునే పరిస్థితి కనపడింది, చాలా అవమానాలు కూడా దాటుకున్న పరిస్థితి. ఏం చెప్తారు? అవరోధాలు అవమానాలే కాదు, ఆరోపణలను కూడా దాటుకుంటూ పోయినాం మేము. ఎందుకనంటే మేము నిలబెట్టినటువంటి ఒక బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ ని గూండా అని, రౌడీ అని, లేకపోతే ఇంకొకటి అని వాళ్ళకి నచ్చినటువంటి భాషలతో బూతులతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ప్రజల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేసి ఆ వ్యక్తిని ప్రజల నుంచి దూరం చేసేటటువంటి కుట్రలు చేసినటువంటి ఒక ప్రతిపక్షాల సోషల్ మీడియా మాధ్యమాలని జూబ్లీహిల్స్ ప్రజలు అన్నింటినీ కూడా ఎడమ కాలుతో తన్ని ఆయనని గూండా కాదు గుండెలో పెట్టుకొని చూసుకునేటటువంటి నాయకుడు అని చెప్పి మళ్ళొకసారి చూపించి అఖండ మెజారిటీ ఇచ్చిండు. ఒక యువకుడిని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పక్క సంక్షేమాలు ఇంటింటిని ముద్దాడుతున్నటువంటి సమయంలో కుట్రలు చేసి నోటికాడి బుక్కలను అనేసేటటువంటి ఈ ప్రతిపక్షాలకి గట్టి గుణపాఠం చెప్పారనైతే నేను భావిస్తాను. అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బయటకు వచ్చిన తర్వాత అదే చెప్తా ఉన్నారు, గూండాగిరి ఇక్కడ నెగ్గింది, రిగ్గింగ్ నెగ్గింది, ఇంకేం చేయలేం మేమనే కాడికి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇంకా కూడా మీరేం చెప్తారు? బుర్రున్న దబ్బా కొడుకులకు మాట్లాడేటోళ్ళకి కొనుకనా నాకు అర్థం కాదు. ఒకటి చెప్తాడు, పోయేటప్పుడు ఓట్లు లేకపోతే మీ సంగతి చూస్తామని బెదిరించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేసిరండి. ఎవడన్నా బెదిరిస్తే లోపలికి పోయి బెదిరించడానికి వేస్తాడా, లేకపోతే బెదిరింపులు చేయడానికి వేస్తాడా? కామన్ సెన్స్ వాడుండ్రి, లాజిక్ మిస్ అవుతారు. ఇంకోటి చెప్తాడు, పైసలు బాగా వంచిరు, లోపలికి పోయేటోళ్ళకే కాదు బయటకు వచ్చేటోళ్ళు కూడా వంచిరంట. ఎవడన్నా బయటకు వచ్చేటానికి పైసలు వంచరా? ఒకవేళ పంచిరు అది మీ అలవాటేమో కానీ చెప్తున్నా నేను, బయటికి ఓట్లేసి బయటకు వచ్చేటోళ్ళకన్నా పైసలు వంచరా? ఏమైనా అర్థం పడదాం ఉందా? అంటే పాపం వాళ్ళు ఓడిపోయినందుకు మైండ్ బ్లాక్ అయింది వాళ్ళకి. వాళ్ళ ఈ పని పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేదు, మానసికంగా కుంగిపోయారు. ఐకమత్యం తోటి పోరాడదాం రండి, ప్రజాప్రభుత్వాన్ని కూలగొడదాం రండి, 500 రోజులలోనే కేసీఆర్ ని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందాం రండి. ఇంకోటి ఏదో పెద్ద కూడా అన్నాడు, కుర్చీ మడత పెట్టి అది మడత పెట్టి, అదేందో ఉల్టా కేటీఆర్ కి తెలియకుండా ఆయనకే అయింది కథ. సో ఇట్లాంటి డైలాగులు మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడితే ఒకేళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపించేస్తుంటాయి. నువ్వు కొట్టినటువంటి డైలాగ్ జనాలు రిజల్ట్ తోటి కొట్టేసారు. నేను అంటే దాదాపు 2 నెలల నిరీక్షణ అది. దాదాపు అటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, అదే విధిగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేస్తా ఉన్నారు. 6 గ్యారెంటీలు అమలు కాలేదని, ముఖ్యమంత్రి ఉండడం వల్లే ముఖ్యమంత్రి ఇక్కడ మైనస్ అవుతున్నాడని, రకరకాల ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలో మీరేం చెప్తారు? 2014 కదా వాళ్ళ అధికారంలోకి వచ్చింది. 2014 మేనిఫెస్టో తీద్దామా ఒకసారి? తీద్దామా? ఈసారి ఇట్లా అడగకురి, వాళ్ళ మేనిఫెస్టో తీసుకొచ్చి అడుగురి. మనం వరుస బట్టి పేజీ చదువుదాం. ఓకే, ఈ దళితుడిని ముఖ్యమంత్రి అంటే ఎన్నికల హామీలు అని అంటాము, మేమేడ మేనిఫెస్టోలు పెట్టామని అంటారు. సన్న బియ్యం లాంటివి పెట్టిరు కదా, ఇంటికి ఒక కొల్లు లాంటివి పెట్టిరు కదా, అవునా కదా? నగరాన్ని విశ్వనగరంగా ఎట్లా చేసుకుందామో పెట్టిరు కదా. డల్లాసు, తర్వాత న్యూయార్క్, తర్వాత ఇస్తాన్బుల్, ఇక నోటికి ఏది యాదికొస్తే అది ఎటు ట్రిప్ పోయేస్తే ఆ పేరు చెప్పారు కదా. ఇవన్నీ చేసిరేమో కనుక్కుందామా? తెలంగాణ జాతిని నిలబెడతాం, తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని నిలబెడతాం, తెలంగాణ జాతిని అందరికంటే ముందు వరుసలు నిలబెడతామని అన్నారు. దేంట్లో నిలబెట్టిరండి? కుటుంబం కొల్లగొట్టుడులో నిలబెట్టుకున్నారు. తెలంగాణ విధ్వంసానికి కారణమైనటువంటి ఈ యొక్క కుటుంబానికి జనాలు ఏం చేసిరు? అసెంబ్లీలో కూడగొట్టిండ్రు, అధికారం కోల్పోయింది. ఆయన అహంకారం దిగలే. అది సీఎం లెక్క ఉన్నప్పుడు లోపలనే ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కూడా లోపలనే ఉన్నాడు, ఆయన పద్ధతి కూడా ఏం మారలే. అహంకారంగా మెలిగేటటువంటి కొడుకేమో ఈ రోజు కూడా అహంకారంగానే ఉన్నాడు, ఆయన పద్ధతి కూడా ఏం మారలే. సో జనాల పద్ధతి కూడా మారతలేదు, ఓడగొడుతూనే ఉండ్రు. ఇక అంటే మైనారిటీని టార్గెట్ చేశారు వీళ్ళు అనేది కూడా ఒక చర్చ ఉంది కదా. అంటే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం కానీ ఇట్లాంటి అంశాలు కూడా మైనారిటీని టార్గెట్ చేసి వీళ్ళందరూ చేస్తా ఉన్నారు అని కాడికి వచ్చింది కదా. ఏం చెప్తారంటే నిజంగా మైనారిటీని టార్గెట్ చేసి అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు? ఎవరు టార్గెట్ చేసిండ్రు? సింపుల్, మా క్యాబినెట్ లా మైనారిటీ మంత్రి లేడు, కనీసం మైనారిటీలకు విలువ లేదని వాళ్ళే మాట్లాడారు. మేము మా క్యాబినెట్ లో అజరుద్దీన్ గారికి జగ ఇస్తే మైనార్టీలను టార్గెట్ చేశారని వాళ్ళేం మాట్లాడతారు? ఫస్ట్ మీరు అందరూ మీ పార్టీ ఆఫీస్ లో కూర్చుంటారా, ఫామ్ హౌస్ లో కూర్చుంటారా, లేకపోతే రూమ్ లో కూర్చుంటారా? అందరు కలిసి కూర్చోరు, ఒక ఆడ కూర్చొని ఒక మాట మాట్లాడుకోరు. అందరు ఒకటే మాట బయటకు వచ్చి మాట్లాడరు. ఒకటి మాట్లాడుతుంటే మీరే కన్ఫ్యూజ్ అయిపోయి ఆగమైపోతారు.
ఇప్పుడు మీరే అంటారు మైనారిటీలకి కేబినెట్ లో జాగలేదు, అవమానం జరుగుతుందని. మేము కేబినెట్ లో జాగంగానేమో మైనారిటీలను వాడుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతుంది. ఏం స్టాండ్ మీది? జూబ్లీస్ ఉప ఎన్నికల టైంలో ఇచ్చారు కాబట్టి అది అట్లా పోర్ట్రేట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా ఇట్లనే చేసిరబ్బా. ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. ఆటో వాళ్ళు భారీ ర్యాలీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తీసిరు జూబ్లీస్ లా. అది దియంగానే అక్కసు తోటి ఏమన్నారు, 1000 రూపాయలు ఇస్తాడు వస్తాడు అన్నాడు. అంటే ఆటో వాళ్ళకి సమస్యలు వస్తానేమో ఒక లెక్క, సమస్యని రాజకీయం కోసం. ఆటో వాళ్ళు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి వస్తానేమో 1000 రూపాయలు ఇస్తే ఎవడైనా వస్తాడనేటటువంటి కించపరిచేటటువంటి కమెంట్స్ మీ సోషల్ మీడియా మాధ్యమాలలో పెడుతురు చూసినావా, అది మీ అసలు రూపం. మీరు ఎవరి మీద కూడా నిజంగా ప్రేమతోటో నిజంగా వారి మీద కన్సర్న్ తోటో చేసేటటువంటి పని మీ చరిత్ర లేదు, అది మాకు మాత్రమే ఉంది. రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అనే కాడికి ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? నిజంగానే రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి మైనస్ అంటారా ప్లస్ అంటారు? రేవంత్ రెడ్డి గారి వల్లనే బిఆర్ఎస్ పార్టీకి మైనస్ అనబోయి ఆయన పాపం కాంగ్రెస్ అన్నట్టున్నాడు. రేవంత్ రెడ్డి గారి వల్లనే బిఆర్ఎస్ పార్టీకి మైనస్. ఎందుకంటే తొక్కుకుంటూ వస్తాను, వాళ్ళ నాయనని కూడా తొక్కుకుంటూనే వచ్చింది కదా అధికారంలోకి. తర్వాత కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా వాళ్ళ సిట్టింగ్ సీట్ మేము కైవసం చేసుకున్నాం. జూబ్లీస్ కూడా సిట్టింగ్ సీట్ మేము కైవసం చేసుకున్నాం. సింపుల్ అబ్బా, వాళ్ళ గ్రాఫ్ ఇంత ఉండే. ఒకటి ఓడిపోతే ఇట్లా అయింది, రెండోది ఓడిపోతే ఇట్లా అయింది, మూడోది ఓడిపోడు కాదు పోటీ పెడితే మా పని ఏమైపోతుంది అనేటటువంటి ఆలోచనలకు వచ్చారు. ఎందుకు తెలుసా? మానసికంగా ఈరోజు సరే జీతం ఇస్తే పనిచేసేటటువంటి సోషల్ మీడియా ఎవరికైనా ఉంటారు, ఎవరికైనా దొరుకుతారు. ప్రాణం పెట్టి పనిచేసేటటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, రేవంత్ రెడ్డి గారికి ఉన్నారు. నువ్వు దాని దేనితోటి కూడా తూకమేలేవు, బేరీజు చేయలేవు. కేటీఆర్ నీకాడ కోట్ల రూపాయలు ఉండొచ్చు, కానీ గుండెలలో అభిమానం పెట్టుకున్నటువంటి అభిమానులతోటి నువ్వు పెట్టుకున్నప్పుడు ఒక్కడు సరిపోతాడు నీ 1000 మందికి. ఓడిపోతా అన్న భయంతోనే కేసీఆర్ బయటకు రాలేదనుకోవచ్చా ప్రచారంలో గానీ ఎక్కడ కూడా? అది నువ్వు ఎట్లన్నా అనుకోవచ్చు దాన్ని. రాజకీయంలో ఓడిపోతుండు అనుకునే కేసీఆర్ వస్తలేడని నేను కూడా అంటా. ఎస్ నిజమే. లేదు ప్రాణం బాలేకనే బయటకు వస్తలేడని కూడా జెర్సేపు అని అనుకుందాం. మరి మాట్లాడలేనంత పానం బాలేదు అనేది మరి బీఆర్ఎస్ పార్టీ స్పష్టత ఇవ్వాలి సమాజానికి కూడా. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ అభ్యర్థి పోటీకి దిగినప్పుడు ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోయినా మాట్లాడగలిగేటటువంటి శక్తి ఆ పెద్ద మనిషికి ఉంటే మరి మా అభ్యర్థికి కొంచెం మద్దతు ఇవ్వండి, అందరు కలిసి గెలిపిరు అని చెప్పి పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేయాలి. అట్లాంటిది ఎక్కడ కూడా చేయలే. మరి నాకు ఒక అనుమానం ఏమొస్తుంది అని అంటే నిజంగానే కేసీఆర్ గారి ఆరోగ్యం మంచిగా ఉందా లేదా దాని మీద ఒక బులెటిన్ విడుదల చేయండి. ఈ బీసీకి సంబంధించిన విషయం ఏంటంటే ఎప్పుడు తేలబోతా ఉంది? ఎందుకంటే మీరేమో ఇప్పుడు 9th షెడ్యూల్ లో పెట్టాలనేది మీ ఆలోచన, కానీ 9th షెడ్యూల్ లో పెట్టమని బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదే బీజేపీ వాళ్ళు మీరు ఏ ధర్నా పెట్టినా కూడా బీసీలకి సానుకూలంగా స్పందించి వాళ్ళు వచ్చి కొట్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ బీసీ రిజర్వేషన్ కి ఎవరు అడ్డుపడుతున్నారో అర్థం కావట్లేదు. సింపుల్ క్వశ్చన్ అబ్బా. బీఆర్ఎస్ పార్టీ సర్వేలు చేసినప్పుడు బీసీ కులగణన గురించి సర్వేలు చేసినప్పుడు పార్టిసిపేట్ చేయలే, అవునా? ఈ కుటుంబం పార్టిసిపేట్ చేయలే కదా. అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు బీసీలందరికీ మద్దతుగా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు రాలేదు. జంతర్ మంతర్ల ధర్నా బీసీల కోసం అందరం పెట్టినప్పుడు కనీసం బీఆర్ఎస్ నేత ఒక్కడు కూడా రాలే. ఆఖరికి బీసీలు మొత్తం ఐక్యతతోటి తెలంగాణలో ఒక బంద్ ప్రకటించి మన యొక్క ఐక్యతను చాటుదాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి అని అంటే కనీసం కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ఒక్కరు కూడా ముందుకు రాలే, ఆ ధర్నాలో పాల్గొనలేదు, బంద్లా. ఇక వీళ్ళది ఏం పాత్ర ఉందని చెప్పి బీసీల గురించి మాట్లాడతారు. బీజేపీ కూడా నిలదీస్తా ఉంది కదా మిమ్మల్ని. బీజేపీ నేను కరెక్టే నువ్వు అన్నది. బీజేపీ పెండింగ్ ఆన్ కార్డు ఉంది, కేంద్రం నీదా నాదా? ఇప్పుడు మీరు కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది అంటున్నారు. మరి అదే కేంద్ర మంత్రులు అందరూ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు కదా. అప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి, కేంద్ర మంత్రి నువ్వా వాళ్ళ అని. అప్పుడు నువ్వు అడగాలి, ఏం అడగాలి? కేంద్రం కాడ పెండింగ్ ఉంది, చదువుకుని ఏబిసిడీలు వచ్చిన వాళ్ళు అందరికి తెలుసు. మన అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది, మనం పైకి పంపించేసినామని. పైన కేంద్రం కాడ పెండింగ్ ఉంటున్నప్పుడు కేంద్ర మంత్రి జవాబు చెప్తాడా, కేంద్ర మంత్రి ప్రశ్నిస్తాడా? అదే మరి మీరు పెడుతున్న ధర్నాల్లో కూడా వాళ్ళు వచ్చి కూర్చుంటా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, మనం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు బీసీలకి 42%, ఆ రోజు మద్దతు పలికినటువంటి బీజేపీ అసెంబ్లీలో పలికిరు కదా. పలికినప్పుడు అందరం కలిసి పైకి పంపించినప్పుడు ఆ పెండింగ్ లో ఆడ పైన ఉంటున్నప్పుడు తెలంగాణ బిడ్డలైనటువంటి పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి ఎవరి మీద కొట్లాడాలి? మన డిమాండ్ మీద కొట్లాడాలి. వీళ్ళు రివర్స్ గేరు. వీళ్ళు వీడనేమో మద్దతు ఇచ్చేసి పైకి పంపించేస్తారు, మళ్ళీ ఉల్టా మననే అడుగుతారు ఏమైంది ఏమైంది ఏమైంది. నువ్వు నాతో పాటే కదరా నాయన ఉన్నది, నువ్వు నాతో పాటే కదా తీర్మానంలో పాల్గొన్నది, మద్దతు పలికింది, సపోర్ట్లు కొట్టింది. పెండింగ్ ఆన్ కాడ ఉంటే అంటే మీ పార్టీ కాబట్టి మీరు యూటర్న్ తీసుకొని తెలంగాణ ప్రజల మీద బురద చల్లుతారా?
అంటున్నారు కదా, 9 షెడ్యూల్ లో పెట్టడమే కుదరదు అంటున్నారు కదా రామచంద్రరావు గారు. చేతగానోళ్ళం అని చెప్పు, అది వచ్చి మీడియం కూడా చెప్పరాదు. మేము చేతగానోళ్ళం, మాకు రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9 తమిళనాడు పెట్టినట్టు మాకు పెట్టడానికి చేత కాదు, కాబట్టి మేము చేతగానోళ్ళం అనేటటువంటి ఒప్పుకోపోని బీసీలు నిర్ణయించుకుంటారు తెలంగాణలో. ఎన్నికలు ఉంటాయి ఉండవు ఫైనల్ గా చెప్పిన కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఈ 17వ తారీఖు కేబినెట్ లా తీసుకున్నటువంటి నిర్ణయంతో చెప్పేస్తారు. అంటే బీసీలకు 42%తోనే వెళ్తారా లేదంటే 25%? మేము చెప్తున్నాము, అసలు బీసీలకి 42% రిజర్వేషన్ గురించి ఇంత ఆలస్యం కూడా అవుతుంది అనేది అన్నాము. చివరి దాకా మన ప్రయత్నం చేస్తున్నాము. పెండింగ్ ఉన్నటువంటి బీజేపీ డ్రామాలు చేస్తా ఉన్నాడు. మేము తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి ఏంటిది అని అంటే, దయచేసి ఇక్కడ ఎవరి డ్రామాలు ఎవరు చేస్తుండో చెప్పండి. అవుతుంది కాదని చెప్పరాదు, పోనీ అయిపోతుంది కదా. కానీ ఉత్తగానే కాకుండా ప్రయత్నం చేసిర్రు అని అంటే, ప్రయత్నం చేయడమే తప్ప నాకు చెప్పు. బీసీల గురించి ప్రయత్నం కూడా చేయొద్దానంటావా నువ్వు చెప్పు. ఇప్పుడు ఒకవేళ 10 స్థానాలు ఏవైతే ఎమ్మెల్యేల ఏదైతే అనర్హత వేటు ఉంది కాబట్టి ఆ 10 స్థానాల్లో గనక ఇదే ఉప ఎన్నికలు కంటిన్యూ అయితే మళ్ళీ కాంగ్రెస్ కి పట్టం కడతారా? ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు బేస్ చేసుకుని ఏదైతే 10 స్థానాలు ఏవైతే 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ స్పీకర్ దగ్గర ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి ఒకవేళ అక్కడ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ కి పట్టం కట్టే పరిస్థితి ఉంటుందా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికను బేస్ చేసుకుని? ఒకటే చెప్తున్నా, స్థానిక సంస్థల ఎన్నికలైనా రానున్నటువంటి ఏ ఎన్నికలైనా జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్, తెలంగాణ ప్రజల మ్యాండేట్. లిట్మస్ టెస్ట్ బీఆర్ఎస్ కుండే ఆ పార్టీ బతుకుతుందా సస్తదా అని. ఆ పార్టీ సచ్చింది, మళ్ళా లేవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎవరైనా మొత్తం పోవాలని మేము ఎందుకు కోరుకుంటాం? ప్రత్యర్థి ఉండాలి కదా, ప్రత్యర్థి లేకపోతే రాజకీయం ఉంటుంది. మేమైనా ఏమంటారు నిరంకుశ పాలన మాదేమన్నా? మాది ప్రజాస్వామ్యం ఉంటుంది, అందరు బతుకుండాలని అంటాం. ఎవడైనా సరే ప్రతిపక్షం అయినంత మాత్రాన జెండాలు వేరే కానీ మనుషులమే కదా మనం అందరం. అట్లని చెప్పి నువ్వు చచ్చిపోవాలి మేము బతకాలనేటటువంటి వాళ్ళ లెక్క ఉండం కదా మేము. అదే ఈ రోజుకి వాళ్ళు గెలిచి నుండి ఈ రోజు ఎట్లుండు నీకు తెలుసు నాకు తెలుసు. అబ్బో నన్ను ఆపేటట్టు ఉండునా? గాలి మోటార్లో లేకపోతే హెలికాప్టర్ వేసుకొని ఎత్తుకాల్సింది, ఏడాది తిరుగుతారు వీళ్ళందరి మీద అని. థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.